శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎలాంటి గణపతి ఫోటోలు, ఎలాంటి గణపతి విగ్రహాలు ఇంట్లో ఉంటే గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయో, అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు, విఘ్నాలు అన్నీ పోగొట్టుకోవాలంటే వికట దీపాన్ని గణపతి ఆలయంలో ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గణపతి ఫోటోలు కానీ, గణపతి విగ్రహాలు కానీ ప్రత్యేకమైన విధి విధానాలతో ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఏ ఇంట్లో అయినా సరే పూజా మందిరంలో 2 గణపతి విగ్రహాల వరకు ఉండవచ్చు. అయితే 3 గణపతి విగ్రహాలు మాత్రం ఉండకూడదు. 1 లేదా 2 గణపతి విగ్రహాలు ఉంచుకోవచ్చు. ఫోటోలు మాత్రం ఎన్ని ఫోటోలైనా ఉంచుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో వాస్తు దోషాలు ఉండటం వల్ల సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నట్లయితే, ఇంట్లో ఉన్న సమస్త వాస్తు దోషాలు పోవాలంటే గణపతి, స్వస్తిక్కు ఈ 2 కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఆ చిత్రపటానికి రోజు గంధం బొట్లు పెట్టాలి, కుంకుమ బొట్లు పెట్టాలి. గణపతి, స్వస్తిక్ గుర్తు ఈ 2 ఉన్న ఫోటో పూజ గదిలో ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటి గుమ్మం పైభాగంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని గణపతిని అభిషేకిస్తున్నటువంటి రూపుని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది. వ్యాపార సంస్థల్లో ఎప్పుడైనా సరే నిలబడి ఉన్నటువంటి వినాయకుడి ఫోటోను ఉంచుకోవాలి. ఇంట్లో అయితే కూర్చొని ఉన్నటువంటి వినాయకుడి ఫోటోను ఉంచుకోవాలి. వ్యాపార సంస్థల్లో నిలబడి ఉన్న వినాయకుడి ఫోటో ఉంటే పని చేసే వాళ్ళకి ఉత్సాహం బాగా పెరుగుతుంది, పని చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. అలాగే మీ ఇంటి పైభాగంలో నాట్య గణపతి రూపును చెక్కించుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళందరికీ మానసిక ప్రశాంతత, ఆనందం ఉంటుంది. ఇంట్లో వాళ్ళు సినిమా, టీవీ రంగాల్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ఈ నాట్య గణపతి విశేషంగా సహకరిస్తుంది. అలాగే సంపద పెరగాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా ఎరుపు, నారింజ రంగు కలిసినటువంటి గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. దీన్ని రెడ్డిష్ ఆరెంజ్ అంటారు. ఈ రెడ్డిష్ ఆరెంజ్ గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే సంపద పెరుగుతుంది, ఇంట్లో వాళ్ళకి అభివృద్ధి అనేటటువంటిది బాగా ఉంటుంది. అలాగే కొంతమంది ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తున్నా సరే ప్రమోషన్లు తొందరగా రావు. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావు. ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావాలన్నా ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని ఇంట్లో పెట్టుకోండి. మీ పూజ గదిలో ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతి నుంచితే ప్రమోషన్లు తొందరగా వస్తాయి, తండ్రి వైపు ఆస్తులు తొందరగా వస్తాయి. అలాగే ముత్యపు గణపతి అని ఉంటుంది. ఆ ముత్యపు గణపతిని కానీ, వెండి గణపతిని కానీ పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుంది. చాలామందికి ఉన్న సమస్య అప్పులు. ఒక అప్పు తర్వాత ఒక అప్పు చేయాల్సి వస్తూ ఉంటుంది. అప్పుల బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాగి గణపతిని ఇంట్లో ఉంచుకోండి. రాగి లోహంతో చేసిన గణపతి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో అప్పులు ఉండవు. క్రమక్రమంగా అప్పులన్నీ తీరిపోతాయి. మీ పిల్లలు నెంబర్ 1 ర్యాంకులో పాస్ అవ్వాలన్నా, కావలసిన చోట మీ పిల్లలకి సీట్లు రావాలన్నా, కావలసిన స్కూల్లో కానీ కావలసిన కాలేజీలో కానీ సీట్లు రావాలన్నా, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావాలన్నా, బిజినెస్లో టాప్ పొజిషన్కి వెళ్ళి లక్షలు సంపాదించాలన్నా మరకత గణపతి విగ్రహాన్ని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. అలాగే ఇంట్లో పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఇంట్లో శుభకార్యాలు తొందరగా జరగాలి, పెళ్ళిళ్ళు తొందరగా జరగాలి అనుకున్నప్పుడు గంధపు చెక్కతో చేసిన గణపతిని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కుటుంబ కలహాలు తగ్గాలంటే స్ఫటిక గణపతిని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా సైకత గణపతిని ఇంట్లో పెట్టుకుంటే అబ్రాడ్ తొందరగా వెళ్తారు. ఈ సైకత గణపతిని శాండ్ స్టోన్ గణపతి అంటారు. ఎవరైనా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అబ్రాడ్ వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటే, అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలంటే సైకత గణపతిని ఇంట్లో పెట్టుకొని రోజు ఆ సైకత గణపతి విగ్రహానికి గరిక, ఎర్ర పుష్పాలుంచి నమస్కారం చేసుకుంటూ ఉండండి. అబ్రాడ్ తొందరగా వెళ్తారు. అలాగే కష్టానికి తగిన ఫలితం రావట్లేదు, ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే దానికి తగ్గ సక్సెస్ రావట్లేదు అనుకున్న వాళ్ళు నలుపు రంగు రాయితో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోండి. ఇలా మీ సమస్యను బట్టి ఒక్కొక్క గణపతి విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు. సమస్యను బట్టి గణపతి విగ్రహం ఉంచితే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. ప్రత్యేకమైన గణపతి ఫోటోలు ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఏం చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని, అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని
ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఏరువాక పున్నమి రోజు ఆడవాళ్ళు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు. దాన్ని వటసావిత్రి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి జ్యేష్ఠ పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు పూజ చేస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఆడవాళ్ళు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధము మర్రి చెట్టు మొదట్లో వేసి మర్రి చెట్టు కొమ్మకి రంగురంగుల దారాలు చుట్టి మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తారు. దీన్నే వటసావిత్రి వ్రతం అంటారు. అయితే ఆధునిక కాలంలో మర్రి చెట్లు దగ్గరలో అందుబాటులో లేని పక్షంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే వటసావిత్రి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. దానివల్ల కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ విధి విధానం ఏంటంటే, మీ ఇంట్లో పూజ గదిలో పూజాపీఠం మీద ఒక తమలపాకు ఉంచండి. ఆ తమలపాకు మీద ఒక పసుపు ముద్దను ఉంచండి. ఆ పసుపు ముద్దనే మర్రి చెట్టు స్వరూపంగా భావించండి. భావిస్తూ అక్షింతలతో పూజ చేస్తూ ఓం వటసావిత్ర్యై నమః అని జపించుకోండి. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపిస్తూ ఆ తమలపాకులో ఉన్న పసుపు ముద్దను మర్రి చెట్టుగా భావిస్తూ అక్షింతలతో పూజ చేయండి. ఓం వటసావిత్ర్యై నమః ఈ మంత్రాన్ని జపించాలి. మంత్రం ప్రారంభించే ముందు మాత్రం ఆ పసుపు ముద్దకు నమస్కారం చేసుకొని దాన్ని మర్రి చెట్టుగా భావించి నమో వైవస్వతాయ అని జపించాలి. నమో వైవస్వతాయ అది జపించిన తర్వాత అక్షింతలతో పూజ చేస్తూ ఓం వటసావిత్ర్యై నమః అని మంత్రం జపించుకోవాలి. పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఏరువాక పున్నమి సందర్భంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి వటసావిత్రి వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లోనే ఈ విధి విధానం పాటించండి. వటసావిత్రి వ్రతం చేసిన విశేషమైన ఫలితాన్ని పొందండి. దానివల్ల కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ ఏరువాక పున్నమి రోజు కొన్ని దానాలు ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. ఈ జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పుణ్యమ సందర్భంగా ఎవరైనా సరే పత్తి దానం ఇస్తే చాలా మంచిది. విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పున్నమి వటసావిత్రి వ్రతం రోజు ఎవరికైనా సరే పత్తి కొంచెం దానం ఇవ్వండి. బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఇంకా మంచిది. విశేష ధనలాభం కలుగుతుంది. అలాగే గొడుగు దానం ఇచ్చినా పాదరక్షలు దానం ఇచ్చినా అంటే చెప్పులు దానం ఇచ్చినా జాతక దోషాలు తొలగింపజేసుకొని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నీటి కుండ దానం ఇస్తే చాలా మంచిది. లేదా పానకం నిండిన కుండ దానం ఇస్తే చాలా మంచిది. అద్భుతమైనటువంటి ధనలాభము రాజయోగము కలగాలంటే ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజు పానకం నిండిన కుండ కానీ నీళ్లు నిండిన కుండ కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే విసనకర్ర దానం ఇచ్చినా కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. వీటిలో ఏ దానమైనా ఇవ్వండి, విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఏరువాక పున్నమి సందర్భంగా ఈ దానాలు కూడా ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు అందించండి. అలా చేసినా కూడా చాలా వరకు జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. విశేష ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.